ఆత్మ వెంకట గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వేదిక కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సందర్భంలో జయసేవ ನನ್ನ ಮಂಗ ವಿಶ್ವಂರಾವ್ నేడు ఆదిలాబాద్ జిల్లాగా జెడ్పీ ఆఫీస్ మొత్తం తన తొడసం కైలాస్ గురుజీ మీకు తావై గోండి భాష పురో వెళ్ళే కృషికి శర్మంతో పుస్తకాలు ఆమె ప్రోత్సాహంలో రాసిన చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వర్బాయి గారు, సోదరి కైలాస్ గారి కుటుంబ సభ్యులు కలెక్టర్ గారికి పుస్తకావిష్కరణకి రావాల్సిందిగా కోరుతున్నారు. నేను కోన్వన త్రొప్పు మత్కుల్లారావు జినా నగూరు ఆదిల్కోట్ ఆదిలాబాద్ నగర ಅವರು ಬಿರುದುಗೊಂಡು ರಚಯಿತ ತೊಳಸಂ ಕೈಲಾಸ್ನ పండుగన వేసుడి మహాభారత పుస్తకన ఆవిష్కరణకు అధ్యక్ష వహించిన వారు పక్షుల తిరుపతి సాబులకు ఆనే వేదిక మాకు ముఖ్య అతిథిగా వారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సాబులకు అని మావ ఈశ్వరీబాయి కమిషన్ సభ్యురాలకు అనే మా ఊరు గోండ్ మేధావి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సాబుకు అని కోయితులగా మొదలు డాక్టరు తొడసం చందు సాబుకు అని మా ఊరు రచయిత ఉండగా మొదటి రచయిత మెస్రం మనోహర్ సాబుకు అని కోయాపుణ్యం రాష్ట్ర అధ్యక్షుడు అర్క మాణిక్రావు సాబుకు గోడి భాష రాష్ట్ర అధ్యక్షుడు మా ఊరు కొరిగా సీతారాం సాబుకు అనే మహారాష్ట్ర జాతీయ నాయకుడు రచయిత కళాకారుడు ఇక సామ్రావు సాబుకు అనే వేదికత మత్తూరు మా మహిళా నాయకురాలు మా సుగుణాబాయికు అనే రాజ్యోత్సవ సమితి అధ్యక్షుడు మా ఊరు పేందూరు ప్రభాకర్ సాబుకు అంటే కళాకారులకు అభిమానులకు సందీర్కు నవ జయసేవ ಇದಕ್ಕೆ ತೆಗೆದುತ್ತೆ ಬರುತ್ತೆ ನಿಮಗೆ ಮತ್ತೆ ಇನ್ವಾಕನೆ జరస 2 నిమిషం ఏదైతే ఇప్పుడు మా కైలాస్ గురించి రచించిన పండుగ వేసుడి అనేది హస్తిలాక్ హస్తినపుర 9 లాక్ వర్ణవతి అనే కథలో ఈ యొక్క మహాభారతం యొక్క సంక్షిప్తమైన చరిత్ర గోండి భాషలో రచించిన మన ఏదైతే ఇప్పుడు కైలాస్ గురుజీ చాలా అభినందనీయులు. ఎందుకంటే మహాభారతం అంటే సముద్రం నీళ్ళు ఎవరు తాగలేరు, కానీ దాన్ని వెలికి తీస్తే ఏదైతే పండుగల వేసుడిని బయట తీస్తే ఈ వర్ణవతి హస్తిపురం యొక్క కథ ఏదైతే ఇప్పుడు గాయకురాలు సాహిత్యకారిణి మస్కొల కళావతి ఇప్పుడు గోండి భాషలో చాలా మధురంగా పాడింది. ఏంటంటే గోండి భాష అనేది సాహిత్య రూపంలో మధ్య ద్రావిడ భాషలో గోండి భాష వస్తుంది. ఈ గోండి భాషకు ఈ మధ్య ద్రావిడ భాషలో 21 భాషల్లో గోండి భాష ఒకటి. ఈ గోండి భాష దంతముక్తంగా వేలితపాట నుండి కర్ణమర్ణ కథ వరకు ఉగడపాట
ఫుట్బాల్ పాట, రేల పాట, దండరి పాట, పేన్ పాట, ఈ రకంగా ఒక 21 రకాల పాటలు మా సాహిత్య రూపంలో దంతముక్తంలో ఉన్నది. ఏదైతే గోండ్వాన రచయితల సంఘానికి మొట్టమొదటిగా మన మెస్రం మనోహర్ని తయారు చేసిన తర్వాత ఐటీడీఏలో గోండి భాషని పరిరక్షించడానికి ప్రొఫెసర్ హైమాండార్ఫ్ గారు గోండి భాషలో ప్రారంభించడాన్ని, ఆ సాహిత్యాన్ని బయట తీసడానికి ఐటీడీఏలో కొంత కార్యక్రమాన్ని మొదలుపెట్టి కొంత సాహిత్యాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అట్లాగే ఏదైతే సాహిత్య కళారూపాన్ని బయట తీసుకెళ్ళడానికి డిపిఆర్ఓ ద్వారా కళారూపంలో పాటల రూపంలో ప్రచారం చేయడానికి ఏదైతే గాయకులు అంటే మా గోండుకు ఆధారిత కులాలైన పర్దాన్, తర్వాత తోటి అంటే గెండుగోండ్లు, వీళ్ళు గాయకులు, వాళ్ళు మార్గదర్శకులు మాకు మా యొక్క సాహిత్యాన్ని, మా సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించడంలో ముందున్నారు. కానీ ఏంటంటే ఏదైతే అసహ్యమైన వస్తువు ఉన్నదో ఐటీడీఏలో డబ్బులు లేవు. గౌరవనీయులు కలెక్టరు, ఐటీడీఏకు చైర్మన్, మన జిల్లా కలెక్టరు సహృదయులు ఎందుకంటే ఆహ్వానించగానే గోండి భాష మీద అభిమానంతో మనకు పిలవంగానే ఈ రోజు వచ్చింది. ఎందుకంటే గోండి భాష ఎట్లా ఉద్భవించింది అనేది గోయిందాడి నుంచి. గోయిందాడి అంటే ఇప్పుడు గోయిందాడి అంటే తెలియదు, తెలుగులో డమరు అంటారు, గోండీలు డస్కి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాయించిన దీంతో మనకు బారసురుంగ్ వెళ్ళినాయి. దాంతో గొండు అలాగలా ఇడంగిడా ఉడాగుడా ఎడంగెడగానే భాషతోటి మా గోండి భాష ప్రచురణకి వచ్చింది. ఇది భారతదేశంలో రాజ్య భాష ఉండి రాజ్యాన్ని ఏలిన భాష. ఏదైతే మనము గోండులం ఉన్నామో గోండులకు చరిత్ర ఉన్నది, ఆధారం ఉన్నది. కాబట్టి ఈ గోండి భాషని పరిరక్షించడానికి గౌరవనీయులు కలెక్టరు, మా రచయితలు చాలా రచనలు చేస్తారు. కానీ దాన్ని పుస్తక రూపంలో లేదా మన డాక్యుమెంటేషన్ చేయడంలో ఆర్థిక భారం ఉన్నందున గౌరవనీయ కలెక్టరు కనీసము సంవత్సరానికి ఒక 10 లక్షలు లేదా 20 లక్షలు సాహిత్యానికి కేటాయించి మరి సాహిత్యాన్ని ముందుకు తీసుకొస్తారని నేను కోరుకుంటూ, మరి ఈ సదావకాశం ఇచ్చి మరి మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఏదైతే దీంట్లో మహాభారతం అంటే హిందువులు కాదు, మహాభారతం అంటే హిందువులు కాదు, అది మైగ్రేట్ అయింది. ఏంటంటే కథల్లో 4 కథలు ఉంటాయి. ఇది ఆది కథ, కర్ణమర్ణ కథ, రామ కథ, భరత కథ. ఈ భరత కథని రాసిండు ఇది మా గోండులదే, హస్తినపురం గోండులదే. దీన్ని మనం వెలికి తీయాలంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించవలసిన అవసరం ఉన్నది. ద గోండ్స్ ఆర్ నాట్ హిందూ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. మనం ఆచరణలో తీసుకెళ్ళాలి. సోరాడెంసా అట్లవాదం అంటే ఏంటిది? సోరాడెంసా అట్లవాదం ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఒక్క పాటనే ఎంతో మధురంగా పాడింది. ఇక ఈ రకరకాల మన పాటల్ని ఐటీడీఏలో పిఎంఆర్సీ ద్వారా గోండి భాషని అభివృద్ధి చేయడానికి ఏదైతే గోండి పుస్తకాలు ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు గోండి పాఠశాలలు 21 నడిచినాయి. అవి కొద్దిగా ఆపుదల చేసింది. వాటిని పునః ప్రారంభించడానికి కలెక్టరు చొరవ తీసుకుంటారు. ఎందుకంటే ఒడిశాలో గోండి టీచర్లని ప్రభుత్వం పరంగా అపాయింట్మెంట్ చేసిండ్రు. ఇక్కడ కూడా సిఆర్టీలుగా ఒక 21 మంది టీచర్ని గోండి టీచర్గా అపాయింట్మెంట్ చేసి మరలా గోండి భాషని అభివృద్ధి పరచడానికి మా కైలాస్ గురించి మంచి మాకు అవకాశాన్ని ఇచ్చింది. కలెక్టర్ రావడము మా అదృష్టము. ఇక్కడ ఉన్న మేధావి వర్గం అంతా మాకు సర్కార్ అంటే కలెక్టరే. కాబట్టి మాకు ఇప్పుడు ఏదైనా చేయడానికి మా సాహిత్య రూపం దంత రూపంలో ఉన్నది. అంటే గోండి భాషలో అపూర్వమైన సాహిత్యం ఉన్నది. కోయపుణ్యంలో అపూర్వమైన ఆచారం ఉన్నది. దీన్ని రక్షించడానికి ఇవాళ మంచి పునాది. కలెక్టరు మాకు తప్పక సహకరిస్తారని, ఎందుకంటే కేసరాపూర్ దర్బార్లో మాట్లాడిన మాటనే మనకు ఫైనల్, జోడెఘాట్లో మాట్లాడిన మాటనే ఫైనల్, మార్లవాయిలో మాట్లాడిన మాటనే ఫైనల్, రాయ్ సెంటర్లో మాట్లాడిన మాటనే ఫైనల్. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారు మన భాషను రక్షించడానికి ఈ రోజు నుంచి పునాది వేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. జై శ్రీరామ్.
శాసనసభ్యులు అత్రం సక్కు గారు, అత్రం సుగుణ గారు, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వర్బాయి గారు, ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దలు, గొండి సమాజ్ నుంచి కానీ, తోటి సమాజ్ నుంచి కానీ, గులాం సమాజ్ నుంచి కానీ అందరూ పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను తప్పకుండా పాల్గొవాలి. ముఖ్యంగా తోట్సం కెరాజ్ గారు కూడా 2-3 సార్లు మాకు వచ్చి చాలా కష్టపడి ఈ మన బుక్కి రచన చేయడం జరిగింది. సో నేను కూడా ఆదివారం ఉన్నా తప్పకుండా రావాలి. అందుకే ఈరోజు ఈ భాష పైన అభిమానం ఉంది, అభిమానం ఖచ్చితంగా ఉంటుంది, అభిమానం కొనసాగుతుంది. అందరినీ కూడా హామీ ఇస్తున్నాము, తెలియజేస్తున్నాము. ఇందాక పెద్దలు చెప్పినట్లు మన భాష, గొండి భాషకి ఇంకా పునాది మజబూత్ చేయాలి. ఆ పునాదికి మజబూత్ చేయడానికి కొంత ఆర్థిక సాయం కావాలి. తర్వాత ఇంకా ఐటీడీఎస్ స్కూల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్లో కానీ, ఆశ్రమ్ స్కూల్స్లో కానీ టీచర్స్ కూడా గొండి భాషలో ఉండాలి అని చెప్పడం జరిగింది. పాలసీ డిసిజన్ ఉంది. ఆ పాలసీ డిసిజన్ కూడా నేను పిఓ గారు ఒకసారి డిస్కస్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఏ విధంగా మీ అందరికీ సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తోట్సం కెరాజ్ గారు వారికి కూడా ఈ బుక్ ఇంకా అంటే మీ కమ్యూనిటీ మధ్యలో ఇంకా అందరికీ తెలవాలి. సో వాటికి సంబంధించిన కొంత ఆర్థిక సాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అవి కూడా పిఓ గారి ద్వారా కానీ, ఏదో నా ద్వారా, నా ఫండ్స్ ద్వారా కానీ ఏదో కొంత ఆర్థిక సాయం తప్పకుండా చేస్తాము. అది అందరికీ తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా నేను ఈ వేదిక నుంచి కొన్ని ఇంకా ఇంపార్టెంట్ విషయాలు కూడా మీ అందరి మధ్యలో పెడతాము. ముఖ్యంగా తప్పకుండా మన చాలా రీసెర్చెస్ ఉన్నాయి. పునాది ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో, పునాది విద్య ఏవైతే ఉన్నాయో, ఆ విద్య మంచిగా జరగాలి అంటే తప్పకుండా మదర్ టంగ్లోనే చదివితే పునాది ఎడ్యుకేషన్ అది ఒక మంచి బలంతో, అక్కడ ఎవరైతే పిల్లలు ఉంటారో మంచి బలంతో పునాది ఎడ్యుకేషన్ మనం పూర్తిగా చేయగలుగుతాం. సో అయితే అందుకే గొండి భాష అంటే మీ పునాది భాష, మీ మాతృభాష ఉంది కాబట్టి తప్పకుండా మీ పిల్లలకి గొండి భాషలో మీరు చెప్పాలి. గొండి భాషలో చెప్తేనే వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో, ముందు ఏవైతే ఎడ్యుకేషన్ ఉన్నాయో అవి అంతా తెలుసుకొని మళ్ళీ ఫర్దర్గా హయ్యర్ స్టడీస్కి ఆయన పోగలుగుతారు. హయ్యర్ స్టడీస్కి తప్పకుండా గొండి భాషతో పాటు తెలుగు భాష కానీ, ఇంగ్లీష్ భాష కానీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ గొండి భాష మనం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో తప్పకుండా ఉండాలి. అందుకే నేను కూడా విజిట్ చేసినప్పుడు చూస్తున్నాము, అక్కడ అంగన్వాడీ టీచర్స్ కానీ, అక్కడ టీచర్స్ కానీ కూడా తెలుగులో ఉన్నా కూడా గొండిలోనే అక్కడ పిల్లలకి చెప్తున్నారు. సో దట్ పిల్లలకి అర్థం వచ్చే విధంగా ఏవైతే నేర్చుకోవాలి ఈజీగా నేర్చుకొని మళ్ళీ హైయర్ స్టడీస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా కొనసాగాలి. ఇందాక మీరు చెప్పిన ఒడిశాలో మరి అక్కడ సిఆర్టీస్లో గొండి టీచర్స్కి వారు రిక్రూట్ చేయడం జరిగింది. బహుశా మన ప్రభుత్వం కూడా కొద్ది రోజుల్లో అది ఏదో పాలసీ డిసిజన్ తీసుకొని మన గొండి టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసుకొని, ఎందుకంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఖచ్చితంగా మాతృభాషలోనే ఉండాలి. సో మాతృభాషలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితేనే పిల్లలు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. కానీ దీంతో పాటు మనం తప్పకుండా హయ్యర్ స్టడీస్కి తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మీ అందరి మధ్యలో ఒక రిక్వెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రభుత్వం ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ చాలా ఉన్నాయి. అవి అన్ని జాబ్స్లో మన గొండి కమ్యూనిటీ నుంచి కానీ, తోటి కమ్యూనిటీ నుంచి కానీ, కొలాం కమ్యూనిటీ నుంచి కానీ తప్పకుండా జాబ్స్లో రావాలి అంటే గొండి భాషతో పాటు తెలుగు భాష, ఇంగ్లీష్ భాష కూడా వాళ్ళకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఇప్పుడు మధ్యలో చూస్తున్నాము, తోటి కమ్యూనిటీ నుంచి కానీ, కోలార్ కమ్యూనిటీ నుంచి కానీ, గొండి కమ్యూనిటీ నుంచి కానీ కూడా మేజర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో, ప్రభుత్వ ఉద్యోగంలో చాలా మంది వస్తున్నారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మనం కూడా వారికి ప్రయారిటీ ఇస్తూ మన చేతిలో ఎక్కడ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, అది ప్రయారిటీ మా దగ్గర ఎక్కడ డిస్క్రిప్షన్ ఉంటే ఆ ప్రయారిటీ కూడా నేను కానీ, పిఓ గారిని కూడా వాడుకొని ఆ కమ్యూనిటీకి ఇంకా ఏదో విధంగా, మీ కమ్యూనిటీకి ఏ విధంగా ఇంకా బలంతో మీరు మంచిగా ఆర్థిక అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ కూడా
ఖచ్చితంగా ఉండాలి. వాటికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది. ముఖ్యంగా దీంతో పాటు మీ అందరికీ ఇంకొక మాట, మన కమ్యూనిటీలో ఇంకా కొంత సూపర్ స్టిషన్ ఉంది. ఎందుకంటే నేను కొంత మన హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ వారితో మాట్లాడేటప్పుడు ఇంకా మన ప్రెగ్నెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రక్తహీనత ఉంటుంది. తర్వాత పిల్లల మధ్యలో ఇంకా కూడా మ్యాల్ న్యూట్రిషన్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే చాలా సందర్భంలో మనం చెప్పిన తర్వాత కూడా అది మరి హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర రాకపోవడం, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల టైంలో కరెక్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ అక్కడ గర్భిణీ స్త్రీలకి చాలా బాధ వస్తున్నాయి, పుట్టిన పిల్లలకి కూడా చాలా బాధ వస్తుంది. సో మా రిక్వెస్ట్ ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు, మీరు కలిసి పని చేస్తే ఆ సూపర్ స్టిషన్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనం తక్కువ చేయగలిగితే చాలా మంది గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ మంచి పోషణ వస్తాయి, రక్తహీనత తక్కువ వస్తాయి. రక్తహీనత ఏవైతే తక్కువ ఉండడం వల్ల, రక్తం ఎక్కువ ఉండడం వల్ల, అనీమిక్ కేసెస్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా మంచి పోషణతో పుడతారు, గర్భిణీ స్త్రీలు కూడా ఒక మంచి ఆరోగ్యంలో ఉంటారు. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాము, మనం కలిసిగా ఇంకా ఎవరైతే నేను కూడా ఎప్పుడైనా ఏరియా కార్యక్రమం ఉంటా ఖచ్చితంగా రైట్ సెక్టర్ పటేల్స్ కానీ ఇంకా మీ కమ్యూనిటీ నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మాతో కలిసి పని చేస్తేనే మనం ఏవైతే అవకాశం ఉన్నాయో అవగాహన ఉన్నాయో మీ కమ్యూనిటీ మధ్యలో ఇంకా మనం ఎక్కువ తీసుకోగలిగే విధానం మేము కూడా కృషి చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. కానీ మీరు కూడా తప్పకుండా ఈ బాధ్యత తీసుకొని ఏ విధంగా మన రక్తహీనం ఏవైతే మన గర్భిణీ స్త్రీలో ఉంటాయో ఏ విధంగా మనం ఇంకా రక్తహీనం తక్కువ చేసి రక్తహీనం ఎక్కువ ఉండాలి, అనీమిక్ ప్రెగ్నెంట్ కేసెస్ తక్కువ ఉండాలి, అండ్ పిల్లలు కూడా మంచి పోషణతో పొందాలి. పిల్లలకి అంగన్వాడీ సెంటర్లో కూడా డైలీ ప్రతిరోజు పంపించి అక్కడ బాలిమూత్రం కానీ లేదు గుడ్లు కానీ పప్పు కానీ అన్నం కానీ తప్పకుండా ఇస్తేనే ఒక మంచిగా, ఎందుకంటే మంచి పోషణ అయితేనే మళ్ళీ బ్రెయిన్ డెవలప్మెంట్ మంచి అవుతాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ మంచి అయితే మన మధ్యలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, మంచి సాహిత్యం చేశారు. ఎందుకు చేశారంటే మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ వల్లనే అంతా ఒక వారికి మధ్యలో ఒక ఆలోచన రావడం జరిగింది. ఆలోచన వల్లనే ఇంత మంచి మీ గోండి సాహిత్యంకి ఒక మంచిగా బలం ఇస్తున్నారు. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో మీ పిల్లలు కానీ ఇప్పుడు ఉన్న పుట్టిన పిల్లలు కానీ గర్భిణీస్తులు కానీ వాళ్ళ ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కృషి చేయాలి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాము దట్ యువతలు వేరే మార్గంకి పోతున్నారు. ఆ యువతలు వేరే మార్గంకి పోకూడదు. యువతలు మంచిగా విద్య కానీ మంచిగా వైద్య కానీ తీసుకొని ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఖచ్చితంగా తీసుకోవాలి మీ అందరికీ కోరుతున్నాము. కొంత మధ్యలో చూస్తున్నాము లిక్కర్ కన్జ్యూమ్ చేయడం, లేదు గాంజా కన్జ్యూమ్ చేయడం ఇలా జరుగుతూ ఉంది. సో మనం తప్పకుండా ఇది ఖచ్చితంగా ఆపి ఎవరైతే యువతలో ఉన్నారో ఒక మంచి దిశలో వారికి మనం దిశానిర్దేశం చేస్తే తప్పకుండా ఒక మంచి భవిష్యత్తు ఉంటాయి. మీ గోండి కమిటీలో కానీ ఇంకా అన్ని కమిటీలో కానీ తప్పకుండా ఇంకా ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధితో పిల్లలు మంచిగా వస్తారు. మళ్ళీ పిల్లలు మంచిగా ఒక ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి ఉంటే ఒక కమ్యూనిటీగా మంచిగా పేరు వస్తాయి, కమ్యూనిటీ ఇంకా బలం ఉంటాయి. కాబట్టి ఈ మధ్యలో ఇప్పుడు మనం తోట్సం కైలాష్ గారు వారి కూతురే ఇప్పుడు నీటిలో మంచి ర్యాంక్ తీసుకొని మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి పోతున్నారంటే ఇలానే ఒక మోడల్ తయారవ్వాలి. సో ఇలానే ప్రతి ఒక్కరు ఇలానే మోడల్గా తయారు చేసి ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ అన్నింటిలో మన దగ్గర ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆశ్రమ్ స్కూల్స్లో ఏదైనా మంచిగా 10/10 తీసుకొని వస్తే మళ్ళీ IIIT ఆశ్రమంలో అడ్మిషన్ ఉంటాయి. సో ఇలానే ప్రతి ఒక్క దగ్గర మన దగ్గర సామర్థ్యం కూడా ఉంది. కానీ మనం ఒక మంచి దిశానిర్దేశం మన యువతలకి ఇవ్వగలిగితే వారు తప్పకుండా మంచి సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధితో మన గోండి కమ్యూనిటీ ఇంకా బలంతో ఉంటాయి. ఇలానే మంచి ఇంకా మన సాహిత్యంకి పెంచుకోవడానికి సాహిత్యం గురించి అందరి మధ్యలో తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఇది కోరుతూ నాకు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి తోట్సం కైలాష్ గారు అండ్ ఇక్కడ ఉన్న అందరూ పెద్దలకి నాకు ఈరోజు పిలిపించినందుకు మీ అందరికీ కూడా ఎంత మంచి మహాభారత గోండి భాషలో ఒక బుక్ ఈరోజు రచన చేసినందుకు మీ అందరి మధ్యలో గోండి భాష ఇంకా ప్రోత్సహించేందుకు ఒక కృషి చేసినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. अनुवादन किया नहीं सके कुटुंब गोष्ठी आहे. महाभारतमाई रामायणमाई
మొదటి సంస్కృతం మళ్ళీ మాట తర్వాతగా అనువాదాలు చేసి తెలుగు మరాఠీ ప్రాంతీయ భాషలుగా మన భాషంతగా అనువాదం రాసి నేడు కైలాసు అక్షరాలు పొందుతాం బట్టి పదం యొక్క అర్థాలకు మాత్రము మా ప్రయాస దృష్టిని వద్ద చాలా సంతోషం. మహాభారతం దగ్గరే రామాయణం దగ్గర అక్కడ నుండి పవిత్రత ఇదంత ఇది పవిత్రత గ్రంథాలకు మనకు సంబంధించింది. అది పవిత్రమైనటువంటి గ్రంథాలను నేను లిఖినైతే అట్లనే పవిత్రమైనటువంటి మనసు మత్తకనే పవిత్రమైనటువంటి మనసు మత్తకనే మాకు ನಾವು గ్రంథాలను పొరో నిష్ಠ మత్తకనే ಆ యొక్క తర్జుమాకి ఒక సాహసಕ್ಕೆ ಪಡ್ತಾರೆ. చెల్లెకి మనసుగా మాత్రం పవిత్రత చెల్లె నిష్ఠ చెల్లె బదై పదం అంతకి పదంత అర్థం మార్తకి సరిపోతుంది. 2-3 పదాలకు ఇది వాక్య నిర్మాణం ఆతకి దగ్గరే దాని పవిత్రత వాయు ప్రతి నేను అదే పవిత్రతే అదే నిಷ್ಠತೆ కైలాస్ నేడు పాండవుల మహాభారత కథకును తర్జుమను తీసుకును నేను అక్కడ సమాజకును అందిస్తున్న మంత్రులు ప్రత్యేకంగా నా పక్షాన అభినందనలు చేర్చమంటారు. సరే వెళ్ళనే అప్పుడు రచయితలకు మంత్రి पुस्तक लिखे समाज में मंत्री मनोहर मंत्र मालिका मंत्री मंत्री इनको विचार करेगा लागर शंकर से प्रयत्न कीसर मंत्री होती उनको गुर्तिंप वासर से अगर माने गुर्तिंप वासर से మీకు గుర్తింపు సీసర్ చెల్లో గుర్తింపు సీసెల్ భారతಕ್ಕೆ ಆತನ ಪರಿಸ್ಥಿತಿ నేను అట్లాగే నిర్మాణ ఆశ ఉంటారు నేను ఆతన పరిస్థితులు సెల్లె మావ సంస్కృతి మావ సాంప్రదాయం మావ విచారగా మావ సందే ఉంది జాగవాసి हिंदी जागा वार्ते चर्चा की निर्णय अस्के नीकुंगिरे मान्यता सीता के लिखिंतर सरे इंकట్లో సత్యసార వేతం లిఖింత తగినంత అందుకే మీరట్టు కష్ట పరిస్థితులు సమాచారం సేకరించుకుని విషయాన్ని పరిజ్ఞానంగా ఎంచుకుని మీరంటూ తాను తయారు చేసినటువంటి సమాజానికి మొత్తం సంధి బద్దగిరే విభాగంలాగా ఉంది ఈ సమాజాన్ని అట్లా మనం మాటుంది ఐక్యతకు ముందు పోయిన అవసరం అంతా ఇన్వంత వరకు సంధి ఉంది ఇచ్చి నిర్ణయిస్తే మాత్రం తప్పకుండా మనకు కీలకటువంటి ఆస్కారం అంతా అనేక సందర్భాలుగా మన మనోరాయి మాణిక్యరాయి సంధి సభ్యుల్లో అనేక సార్లు తీసుకొచ్చారు జీవన కాక ఇంకెగిరే ఉండే మున్నెగిరే ఇంక కైలాసంలో ఈ సంధి విషయం కూడా మీ తల్లి చర్చకి వెళ్తా అవసరం మీకును పిల్లలుగా మళ్ళా ఈ చరిత్ర అర్థం కూడా
इसलिए कि मावा इनके तनगत मावा संस्कृत संप्रदाय समृद्ध करो और इनके लेवल आता कि मत्सर मत नमस्तमो मैं दावा पदार्थ दूसरे तेलुगु पर वांता इंग्लिश पर वांते कोई समझे चर्चा किसको बाकी ఒక అవసరం ఉంటుంది సందర్భంగా నేర్చుకుని సరే ఇది 8 షెడ్యూల్ సరే రచయిత ప్రొఫెసర్ కేఎస్ మాస్టర్ను మొదల అభినందనలు నేర్చుకుని ఈ కార్యక్రమంగా ఇక్కడ ఏపీ సాబ్ ఆల్రెడీ అది వాస్తవం మీరు వాటికి తప్పకుండా నేను డిస్కస్ సార్ భారతగా మాకు మనవలి పుస్తకాలకు ఏమంటారు లిఖిత పుస్తకాలకు నమ్మటం డాక్టర్ సాబ్ ఉంటా ನಾನು ಒಂದು ಮೈಂಡ್ ತಿರುಗ್ತೇನೆ ಪುಸ್ತಕ ಸಾಕು ಹೈದರಾಬಾದ್ ಡಾಕ್ಟರ್ ಉರ್ಮಿಳಾ ಮೇಡಮ್ ಸತ್ಯಕ್ಕೆ ಅಸ್ಕಿಮಲ ಪುಸ್ತಕ ಕೊಡ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಬೈಂಡಿಂಗ್ ಬುಕ್ ಮತ್ತೆ ಬುಕ್ ಮಲ್ಲ ಭಾರಿ ತಂచుకొని పెట్టేసి మావరు రాజశేఖర్ జంగు సాబు జగబేబి మూడు రాసుకున్నారు ఆ పుస్తకాలు బాగా తెలిసి మళ్ళీ గంగాధర్ సాబు మళ్ళీ ఆల్రెడీ తన గౌడ్ సాబ్ ఆదిలాబాద్ను మళ్ళా తెలుగు తనవాదం ఇద్దరు ఆ పుస్తకాలకి ఇంకా అందుబాటులో దాని మనుగడ కోసం పోరాటం పుస్తకమును అది పుస్తకం బస్కే ಉದ್ಯೋಗ ಬದು ಊರಿನ ನವಲತಗ ವಸಂತರ ದೇಶಪಾಂಡೆ ಸರ್ ಲೇಖಿತಗೆ ನಾನು ಟಿಟಿಸಿಗೆ ಕರೀತಾರೆ ಅದು ಪುಸ್ತಕ ಸೋಡ್ತಾರೆ ಅದು ಮನಗಡ కోసం పుస్తకం చాటి ನಾನು మళ్ళా హైదరాబాద్ పుస్తక ಹೊತ್ತಿಗೆ ಅವ್ರ ಪುಸ್ತಕ ಸಿಲ್ಲೇನೆ ಅರೆ ಆನ್ ಪಾರ್ಸಿಲಾಗೈತೆ ಪಾದಲೆ ಮತ್ತೆ ನಿಮ್ಮೊಂದು 500 ಪ್ರಿಂಟ್ ಕಿಂತಗನೆ ಪ್ರಿಂಟಿಂಗ್ ಆರ್ಡರ್ ಸಿದ್ಧ ಪ್ರಿಂಟ್ ಅಂತ ಇದ್ದಕ್ಕೆ మళ్ళా 500 బుక్ మళ్ళా అది ప్రజాశక్తి బాగుంటుంది సంజయ్ 500 ఆర్డర్ తీసుకుని ఇంతకే ఓ 500 పుస్తకాలు మాత్రం వస్తుంటారు ఆ పుస్తకాలకి మళ్ళీ మేము మిస్సులే ఇంతకే మావా సంస్కృతి సాంప్రదాయాలకు మా చరిత్రతో లీకేవలేరు కమ్మి ఏమంటారు తర్వాత మళ్ళీ బోరేగి లీక్ ఇచ్చలేరు ఆ పుస్తకాలకి ఇంకా అందుబాటులో మన వాళ్ళు మ్యూజియంగా లైబ్రరీగా సెలవు హస్తకే మళ్ళీ చదివితే మరణ పడతాం కాబట్టి ఇంత మొదలు అతనికి అర్థసాపు నన్ను రిక్వెస్ట్ చేయాలంతా ఖచ్చితంగా ఐటీడీతో పాటు ప్రతిఒంది అవసరం పుస్తక ఆదివాసీ రచయితలు భౌతిక లిఖిత పుస్తకాలకు ఖచ్చితంగా అందులో మందం చాటే ఉంది ప్రతిపాదన మొదలైన ఖచ్చితంగా చదవాలి నేను పిక్చర్ పుస్తకం లేకే నేను కొన్నిసార్లు ఇచ్చి మనం కైలాస్ పెట్టి అది పుస్తకం భారీ వాత అది పుస్తకం మార్కెటింగ్ చేయడానికి పాదు మార్కెటింగ్ బాగా ఆయన చేస్తే ప్రభుత్వం తప్పకుండా సహకారం చేయను నేను మిగతా గ్రంథాలయంతో పాటు ప్రతి ఆశ్రమ గ్రంథాలయం అంతా ప్రతి మండల హెడ్ క్వార్టర్ గ్రంథాలయం అంతా కాబట్టి గవర్నమెంట్ పరంగా కోఆపరేట్ చేయాలని గవర్నమెంట్ పరంగా ఎంచుకుని ఈ పుస్తకాలు ప్రతి గ్రంథాలయంగా ప్రతి ఆశ్రమ సాటి ప్రతి ఉంది మరి ఆదివాసీ మనం సాటి మమ్మడికి కేవలం బదలైతే ఇంకెడు వేరే ఆదివాసీ రచయిత సంఘంలో పుస్తకాలు పోయితే మంతమై అర్థసాప్ కావ और मंचिरल लीक इतर महाराष्ट्र वाले पुस्तक लीक तेलुगु लीके अर्ज साहब मनोहर साहब प्रयत्न कीते ఈ పుస్తకాలు అందుబాటులో సిలబస్ అందుకును చరిత్రతో కరమే అందుకును మరాఠీ दूसरा व्यक्ति इनके तन डॉक्टर सबित दूसरों पे చదవంతే మరాఠీ వ్యాపారికి ఇంతలేదు అందుకే మావ పుస్తకం చూడండి మావారు వస్తున్నాక మనం అదేంటే చాలా సందర్భాల్లో వేస్తారు మావా ధర్మతా గోష్ఠీమని మా ధర్మతా పేరుకున్నామని మా ధర్మత మా ఊరు నాయకులున్నామని ఫోటో మనం మాకు దుసరుగా మాట్లాడితే బాగా మనం ఈ సందర్భం చక్కగా అంటే కొన్ని వేదిక ఏర్పడాలని తప్పకుండా మా రచయితల సంఘం వాళ్ళు నాకు కోరేదని ఉద్యమంతా మీరు బాన్మాన్ పుస్తకం క్రికెట్ ఆన సెంట్రల్ గవర్నమెంట్ నలో ఈ నగసాబ్ అంటారు కాబట్టి భారతಗೆ ತೇರ್ಪುರ వెళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం భారతಗೆ ನಾನು లాస్ట్ టైం జనజాతులకు సంబంధించిన ఒక పుస్తకం ఏదంతా దానిగా కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా బీర్సా ముండకు సంబంధించిన ఏదైతే వర్ధంతి కార్యక్రమాలకు రామచంద్ర వర్ధంతి జయంతి కార్యక్రమాలుగా ఆదివాసులకు కూడా ప్రత్యేకమైన చర్చ జరిగింది కాబట్టి భారీ మహారాష్ట్ర సాహిత్యాలమంతా ఛత్తీస్గఢ్ సాహిత్యాలమంతా అది జార్ఖండ్ అంతా తెలంగాణ బయటంతా కాబట్టి తేర్పురో వీళ్ళు డిస్కస్ చేసి ఈ పుస్తకాలు సందర్భంగా అందుబాటులో వారైతే తప్పకుండా ప్రభుత్వం యొక్క సహకారం అవసరం ఉంటుంది శంకరన్న గారిని కోరుతున్న ఎమ్మెల్యే గారిని
మా యొక్క ఆదివాసీ సాహిత్యాలు ఉండడం తక్కువ, వాటిని అన్ని స్థాయిలో ఉంచడం కోసం ఆదివాసీ సంస్కృతి కంటే పెద్దది ఏది లేదని మేము నమ్ముతున్నాం. ఆది చక్కడ అనంతకుండా పాండిపారి కుప్పాలి గురించి కూడా మీకు అందరూ కూడా 9 తెగల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి దీని పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ సాహిత్యాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే భాష యొక్క కూడా ఇంతకుముందు మనోహర్ సార్ మాట్లాడేటప్పుడు మాట్లాడు 8వ షెడ్యూల్లో భాషలు చేర్చే క్రమంలో కొంచెం మనం ఇంకా కాబట్టి కొన్ని అంశాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వ పరంగా చేయాలని కోరుతూ మరొక్కసారి కైలాస్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులకు మరొక్కసారి మరి ఇంత పెద్ద మహాభారతం అనే పుస్తకాన్ని రాసే క్రమంలో మీరు పడ్డ ఏదైతే శ్రమ ఉన్నది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఒక ప్రయత్నం, ఇంత పెద్ద ప్రయత్నం ఇంత బయట మీరు తీసుకొచ్చి తప్పకుండా దానికి ప్రభుత్వ పరంగా తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయని కోరుతూ చిన్న సవర్ణ అన్న పుస్తకంలో ధరవకండి రాయాలి. బాగా మావారు ఎదురపడతగా మరి వడమ శంకర్ బాటో అని మాగా గిన్నెదెడతగా మడవి కిసాన్ తన పర్దన్ తోటి చేయు పండొకిన కథతోనూ చుట్టూరు మన్నట్టలో ಸಿಲೆ దగ్గర దాసాత్మ యోగులలో కేంచమనుకును ఆ ధర్మದ गोष्टी वेस्टरे नम्बर 50 साल कातर तरबते ಒಂದು 10 साल ಮೊದಲ ಕ್ರಿತಂನಾಗ ಮಾವಜೋ ಆದಿವಾಸಿ ಕೋಯ ಗಣಿತ ಇತಿಹಾಸ ಭಾರತದಲ್ಲಿ అనేక ప్రయత్నాలతో జరగల క్రమంలో మా పీడితగా అర్ధ సంవత్సరాల క్రితమే తర్వాత మనోహర్ సాబ్, తర్వాత మావారు వర్గ మాణిక్రావు సాబు, మా రెండవరు కులాము మోతిరం, మా వాంకిత మంతర్, దాని తర్వాత కైలాస్ చెప్పి సో వెలువెల్ల ధన్యవాद कैलास साहब को होना नावा परिचय डोंगरगाव तक गादीगूड़ मंडल चित्तगूड़ नाटे उन डोंगरगाव पोस्टिंग नावा चित्तगूड़ पोस्टिंग अष्ट ओनली मोड वटी एजुकेशन तक वड़को मत्तवती తర్వాత బస్కైతే ప్రొఫెసర్ వాసి స్కూల్ అసిస్టెంట్ ఆచుకొని భారీ వాత సమాజంగా ఓర్కొద్ది ఆలోచన వాత నావ సమాజం నా ఇతిహాಸ సిలివేసంతకే సో బోయితే అవకాశాలకింత బోయితే మిగిలిన మనవలి బోయితే మొత్తమై అవి సిలివతే సమాజంగా ఉండే మిగత పిడి బాణాంతే ఆలోచనతే అనేక వయప్రాసం పుస్తకం లీకి మొదలు తాంతే ఉంది పాట దానికంటే ముందు ఉండే కొన్ని పుస్తకాలు లిఖితారు. చివరి అంకంగా నేడు మరి పండగన మహాభారత కథ ఆవిష్కరణ కార్యక్రమము నేడు మీరు సమదుర్మని ఆత విలువలే ధన్యవాదం సపోర్ట్ కింద సమదుర్గిరే కైలాస్ బేబీ కుటుంబ సభ్యులు మా పేరు మా చేలాడు అని కాండి చిన్న కుటుంబం తర్వాత ఇచ్చర్ పర్స మహాభారతం నా చంద్రసభ పడుతారు ఇంతే గారకలు తిన్నా భారత భారతం పడుతుంది 18 పర్వాలకు మామూలుగా చిన్న ప్రయత్నం ఆయో బట్టి చుట్టూ ఉంది పేజీ పడకనే మన పుస్తకం మాత్రం నేను మన పేపర్ వాచికి ఇవ్వడగా కేవలం హెడ్డింగ్లు మాత్రం చదివి పేపర్ను లాస్ట్కి పోయి ఇంతకుముందు సినిమా పేజీలు ఉంటుండే ఆ సినిమా పేజీల తర్వాత ఇప్పుడు లాస్ట్ పేజీలు ఏమొచ్చిందంటే క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసి అది చూసి మడతేస్తాం. అటువంటి మహాభారతాన్ని ఎక్కడో తను అనువాదం చేసుకుని మరి తెలుగు పదాలతో కూడి అర్థం వచ్చే విధంగా రాసి ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరుసుకుల తిరుపతి బాట గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి వెళ్ళిన కలెక్టర్ గారికి, అదేవిధంగా శివరంగంలో వచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు నగర్సాబ్ గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాలి శంకరన్న గారికి, వేదికపై ఉన్నటువంటి మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వర్బాయి గారికి, అర్జున్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ చందు మనోహర్ సాబు, మరి మిగతా వేదికపై వకీల్ సాబు ఉంటే వెళ్ళిపోయారు, అదేవిధంగా మాణిక్రావు సాబ్, మా ఉల్కే సాబు, మిగతా వేదికపై ఉన్న అదేవిధంగా వేదిక ఉన్న మేము అందరూ కూడా ఈ ప్రయత్నంలో ఇంతమంది ఈ కార్యక్రమం జరుపుతుందని ఒక ఆశ. అంటే నేను ఇంత కష్టపడ్డా కదా, మామూలుగా ఈ పుస్తకాన్ని ఎక్కడో ఆవిష్కరణ చేయించుకుని ఆదిలాబాద్లో చేయాలనే తపన, కైలాస్ సార్ తపన, ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా
వారు సహకరించిన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్. సో ఈ ప్రయత్నంలో నేను ముందుగా పాటలో అటువంటి ధర్మం గురించి అందరికంటే ఎత్తైనటువంటి పెద్దటువంటి మా ఆదివాసీ ధర్మం గురించి ఈ పుస్తకంలో ధర్మరాజు కథనం కావచ్చు, అంతకంటే ముందు వచ్చే క్రమాలలో ఆ క్రమాలలో వారు రాసిన ఏదైతే ఉందో ఇప్పుడు చంద్రసార్ మాట్లాడిన అంశాలే. సో ఇది తెలుగులో ఉన్నది గోండి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది నేటో మా సమాజంలో మా పోయితే ఇతిహాసం అంతమై మా భౌతిక చరిత్రమంతమై ఎవరు చిన్న ప్రయత్నం చేసినా వారందరూ కూడా మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలని వీళ్ళందరినీ కూడా నేను చేతిలో దండం పెడతాను. ఎందుకంటే ఇవాళ ఏవైతే మన 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్రను రానున్న తరాలకు అందించే క్రమంలో ఇప్పుడిప్పుడే కొంతమంది కవుల రూపంలో రచనల రూపంలో వస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఇంతకుముందే కలెక్టర్ గారికి గౌరవ ఆర్జీసర్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా రచనలు కావాల్సిన్నాయి. మా ఆదివాసీ సాహిత్య రచన సంఘానికి నా యొక్క విన్నపం, ఇంకా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మావజో బదైతే నగా కలెక్టర్ సాబ్ పడుతున్నకే పుస్తకంతో పాటు పుస్తక రచన కీర్తన కైలాసారు వట్టిగా రచన కీర్తన ఊరికి మామూలు పుస్తకం లీకేనని చెప్తే తనకి మార్తాదలు వ్యక్తం సీర్కేళ్ళ చదలాగంట వట్టి మరతను చూడితే మర చిల్లలమంతా దెంగలమంతా తన పండి తీయగమంతా లాయి పుస్తకం పడుతున్నా కానీ అనిపించంత అప్పుడు మస్తు లీకితారు చొక్కడు మంతా ఇది పుస్తకం లీకేనంటే సీర్కిన పూడేళ్ళ చదలాగ అస్కది తప్ప ఇక అనేక రచయితలు ఊరు తాను ఉండే పుస్తకంలో వర్తపడి వేరు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా నేను కైలాసర్ పుస్తకం లీకేనని చెప్తే ఒక మొదలు చాలా కరియాలి. సో నేడు ఆ విషయంలో కలెక్టర్ సాబ్రే మాకు ఇంత మొదలు పెడతారు. అందుకనే సాడా సేర్ సంసార్ సాంప్రదాయ సంస్కృతి సాడా సేర్ సంసార్ సాంప్రదాయ అనే సంస్కృతి ఇవి ఈ అంశాలు కనుపరో ఖచ్చితంగా నేను మనోజ్ సార్తో మాణికర సార్తో అర్జు సభను నా ఉంది విన్నపం సార్ ఇవి బాట్మంత ತೆಗೆತೆಗೆ ಇದಕ್ಕೆಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗ ಪೆರಸಪಟ್ಟ ಮತ್ತಕ್ಕೆ ಮುಟ್ಟಿಕೆವ ಅಂತ ಬಟ್ ನಾಲ್ಕು ಕೊಟ್ಟಿನ ಮುಟ್ಟಿಕಿಂತ ಅಮಡಗಿನ ಮಾಯ ಅದು ಸಾಡ ಅದು ಮತ್ತೆ ಮళ్ళీ ಬೆಂದಕ ಭಾಷೆ ಮಂತಡಿ ಜೊತೆಗೆ ಸಂಸ್ಕೃತ ಲೀಕೆ ಭಾಷೆ ಮಂತ సో నేడు సీఎం అంశాలు కూడా ఖచ్చితంగా పుస్తక రచన జరగల డాక్టర్ సాబ్గ్రే నేడు భారతీయతಗೆ ప్రతి వరకు ಬೋರ್ಮೆಸ್ತೆಗೆ ಮಾವ जो సమాజంలో మనవలికో తన డాక్టర్ మన కలెక్టర్ సాబ్ అయినకి ఆరోగ్యపరమైన అంశాలు చెప్తారు. భారీ మరాఠీ ఆరోగ్యపరంగా తొల్లె మావ పేరుకు మావ దేవర్కు డాక్టర్ సాబ్ ఉంటావా అస్కే सीबीएस के शर्मा साहब अने एमईपी शास्त्री मनके मावूर समुद्र देवर को तच्चुकुनो ఐటీడీ తన మీటింగ్ చేసి బదుపే మరి మత కాంక్షింత ఇది అత్తరాతలు విచార తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సీఎం అంశాలు కనుపరో రచన చేయడం నన్ను ఆదివాసీ రచయితల సంఘం వాళ్ళు కోర్సేమంత భారతకే ఉండే సాడతగా భారీ ప్రజాసమంతటు సాడతగా మాట చూడి నేను బతలు ఇబ్బందులు పంత తొల్లే మార్లవాయిని కిందరి 2 జాగా సాడమంత అಷ್ಟು అచ్చువేంటి సాడ కడతారు మా వక్త వారి 90-85 ప్రాంతంలో మండలం ముందు ఆశ్రమ స్కూల్ ఆత ఇనికే ఆశ్రమ స్కూల్తో పాటు గురుకులాలు కాతను ఇనికే కేంద్ర ప్రభుత్వం నల్గరే ఏకలవ్య మోడల్ స్కూల్ ಎಂದರೆ ಇಂದ್ರವೆಲ್ಲಿ ತಗಮಂತ ಅಕೆ ಕಾಗಜ ನಗರ ತಗಮಂತ ಅಗೆ ನಾನೂರು ತಗಮಂತ ప్రభుత్వ కిచ్చ వల్ల సదుపాయాలు కల్పించలేకరే ఉండే సాడతా భారీ ప్రజమంతుడై తాను రచన చేశారు. రెండవ అంశం సేర్ ప్రభుత్వ కిచ్చ వల్ల సహకారం తినేకరే నేడు సేర్తగా మావా మమ్మల్ని ఉండబోనుకొని కవలు చేసుకుని ఉండబోనుకొని పాత చేసుకుని మన భారీ ప్రజర్సే మంతారు మారుతాదాలు వెలని విషయం ప్రయంత్రం అనుకుంటారు. మనకి వ్యవసాయంలో మన సంస్కృతమని మారుతారు సంద విషయం కావాలి. సో ఆయన సంసార్క విషయంలో నేను సంసార ఖరాబ్ ఆశ మధ్యకును భారీ సంసార్తగా నేను మాన మర్యాద భారీ కరబ్ కమ్మేసే మొత్తము తేలిపొరగి చర్చ జరగన సాంప్రదాయంలో భారీ ప్రజర్సం అంతడానికి భారీ వరసే మంతారు సాంప్రదాయం మా సమాజం మొత్తం దాంతో ముడిపడుతున్నంత సాంప్రదాయ ఇవే కూడా ప్రత్యేకంగా ఆయన అని సంస్కృతి
మావ సంస్కృతి మించిన సంస్కృతి బదసలే బదు పుస్తకం వాడతారు, బదు సంస్కృతి వాడతారు, బదు పండుగ వాడతారు. అంతకంటే ముందు ఆదివాసుల సంస్కృతి ప్రాస్తావన చేసితే తర్వాత వాడతాం. కాబట్టి ఇవి సీఎన్ కూడా తప్పకుండా మా ఆదివాసీ రచయితల సంఘం వాళ్ళు పాఠ రూపకంగా అనేకమంతా ఖచ్చితంగా రచన తీర్చరే మీకు ఈ సందర్భం కోర్చరే. తప్పకుండా కైలాస్ సార్ ఇది ప్రయత్నంలో భాగంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం మనవర్ సాబ్జరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రచయితలు మొత్తం టీచర్ నెల అందరూ మా భారతాలను పడుతూ ఉండబద్దలతో సబ్జెక్ట్ తెచ్చుకున్నాం. ఇది అది ఆయన అని పుస్తకాలకి అంటే మళ్ళా మా హైదరాబాద్ మ్యూజియంలో చెప్తాను సార్ ಸೊತ್ತಿಗೆ ಆಗ ಮಾವ ಪುಸ್ತಕ ಕಮ್ಮಿ ಆಸೆ ಬಂತಾನೆ ಸರ್. ಮಾವ जो పోయితే సాహిత్య పుస్తకాలు పోయితే మంతమై హైదరాబాద్ లో మాది ఇంత మొదలు మన మ్యూజియం దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తరపుకు బిర్సా ముండా జయంతికి వర్ధంతి విషయం మన జీవితంలో అడుగడుగున ఎదురైంది. మరింత గొప్ప ఈ విషయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మానవాళికి మూల జాతి అయినటువంటి ఆదివాసీలకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని యొక్క గొప్ప ఆలోచన, ఈ యొక్క ఆలోచన చేసినటువంటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేమంతా కూడా అభినందిస్తున్నాం. ప్రభుత్వ సహకారం కావాలా? ఆయన పడ్డటువంటి కష్టాలు రచయిత మామూలు కష్టాలు కాదు. సహజంగా రచయితలకు ఉన్నటువంటి ఆలోచనని బట్టి తీసుకొని ఎవరి దగ్గరికన్నా సహాయం కొరకు వెళ్ళినప్పుడు రచయితల మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపినటువంటి రాత్రులు వాళ్ళ మనసులో మెదిలినటువంటి ఆలోచనలు పుస్తక రూపంలో పెట్టి నలుగురికి చెప్పాలా, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అని వాళ్ళకు ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనని సమాజానికి అందియాలని వాళ్ళు ముందుకొచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మనం అందరం కూడా వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసలు సంతోషకరమైన దినం నేడు తెలుగు తగ నానుడి మంత తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంటే ఈ గోండి మహాభారత్ పండగల కథ తేన్కు ಕೈಲಾಸ್ ಗುರೂಜಿ ಅವನ ವಿಲನ್ ಪುಸ್ತಕ ಅಂತನೋ ಬಟ್ ಈ ಪುಸ್ತಕನಾಗರೆ ಈಗ ವಾತೂರು పెద్దలు దొరుకుతారో తాను వాచికేసి ఈ పుస్తకము ఇంతకుముందు మనకు స్వతంత్రము రాక మొదలు కూడా ప్రొఫెసర్ హైమండ్ ఆఫ్ మార్లవేలో గోండి స్కూల్స్ అప్పుడు ఉర్దూ మీడియం ఉండే. మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. సంస్థానాలు అప్పుడే స్వతంత్రానికి మొదలంటే నాకు 1940-42 లోపలనే ఈ గోండి స్కూల్ స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఈ కథల పుస్తకాలు హైమండార్ప్ గారు దేవనగరి స్క్రిప్ట్, ఇప్పుడు కైలాస్ గారేమో తెలుగు స్క్రిప్ట్, గోండి లాంగ్వేజ్. 9 लाख वर्णवती इन्वॉल्व इवु जो मराठी पाठ वेशिता पूर्वप नेंका ते आगा पुटवलिक म्हणता 9 लाख वर्णवती अर्थ नौखंड पृथ्वी जर माव पाठ बायते ते नौखंड पृथ्वी तगा सीम कंड पृथ्वी मावा गोंडमन भूमी आणि नानू कंड पृथ्वी मावा अंडोदी मनी दूसरा पृथ्वी तो भाई निमे ओन आशीर्वाद थी और मैं कैले ना संयुक्त मन परोले कैले ना संयुक्त मन भारतीय संस्कृति वरून झगड़ा जीवन संस्कृति अन्यो बतालुंटे अरे ఏం నా అక్కడ రామాయణం జరుగుతున్నది ఏం రామాయణం చొక్కంటకి అది झगड़ा ఆతే సుకున జోప్ లాగా నాది లేకి తాంగు
ಮತ್ತೆ ಅದನ್ನು ನಾವು ಬದಲಾಗ್ತಿದ್ದೆ ಕಮರಾವು ನಮ್ಮ ಪ್ರಾಣವು ಜನ್ಮರಾಗ అన్ని భాషల్లో కూడా పట్టున్నటువంటి ఒక ప్రావీణ్యం కలిగినటువంటి కైలాస్ గారు నిజంగా ఈరోజు తను మరి మహాభారతం పుస్తకం గోండిలో రచించడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాతిలోనే సేవలాంటి నాయకులు శ్రీరామర్జు గారికి రచించినటువంటి కోసం నేను టీపీటీఎఫ్ సంఘంలో నేను ఆదేశించాల్సిందిగా ఇలాంటి అంటే మాకు సాహిత్యం రాయడమే చాలా మా వాళ్ళు తక్కువ ప్రోత్సహిస్తున్నటువంటి మన శ్రీరామర్జు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వర్బాయి గారు సోదరి మహాభారతం తెలుగులో హిందీలో ఇంగ్లీష్ దాని తర్వాత 2002 నుంచి ప్రస్తావన పెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా సాహిత్యం కోసం ನನ್ನ ಈ ದೇವಸ್ಥಾನ ನೀವು ಸಮುದ್ರ ಆಶೀರ್ವಾದ నా కష్టం బతగా వర్షవాడే బట్టి తెగుడు కలెక్టర్ సార్ సందీర్ఘునికి వాసు రచిస్తున్నావు రహం రహం చకర కండే దునియా దేవాను కండే పురతాది చకర కండే దునియా దేవాను కండే పురతాది మా జాతిలో పుట్టి వాస్తవంగా గోండిలోనే మాట్లాడాలి. అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు కనుక తెలుగు ప్రస్తావన చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గోండి భాష పుస్తకం కాబట్టి గోండిలో మాట్లాడాల్సినటువంటి ఉంది. కానీ అందరికీ విషయం అర్థం కావాలి. రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే మా గోండి సంస్కృతిని ఎల్లప్పుడూ కాపాడుతూ అనేక ఆమె ప్రోత్సాహంతో రాసినా చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి అటువంటి వారి నుంచంటే ఏకలవ్యం నుంచి మొదలుకొని యుద్ధ ప్రస్తావన వరకు అంత దూరం నుంచి ఇక్కడికి కార్యక్రమానికి వచ్చారు. వారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఇది एक शेड्यूल में లాగించే మా భాషకు రక్షణ మనంతా తర్వాత దాని డెవలప్మెంట్ చేయాల్సి భాషతో అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉన్నంత అవకాశం ఉన్నంత बुंदेलखंड में साल के में समझे मैं वर्षेर मंत्र ಇದಕ್ಕೆ మా పురాతన ప్రాచీన భాషగిరే మా భాష తర్వాత వాళ్ళ భాషకి నేను 8th షెడ్యూల్గా వాస్తులు భాష డెవలప్మెంట్ అయ్యేसाठी ఆస్కారం ఉంది. సరే బదులు 8th షెడ్యూల్గా లాగే తీసుకుని డెవలప్మెంట్ మిగతా ప్రిజర్వ్ చేయాల్సి నాకు మరట్ మా సమాజ్ మరట్టు ఎప్పటికప్పుడు వర్క్సేర్ మధ్యకి భాష నిర్మాణం పుస్తకం మధ్యకే భాష మనం बटे अभी डिक्षनरी उदाहरण सेलेक्टी बुक उदाहरण बटी वर्कसेर बच्चे प्रिजर्व अंत बटी वर्कसेर सेलेक्ट प्रिजर्व आय सर मुझे समाज भारत परिस्थिति स्थान तेलुगु
मीडियम जिंदगाई इंग्लिश मीडियम जिंदगाई मावा ಇದಕ್ಕೆ ವಾಯುವ ಜನರೇಷನ್ ಇದ್ದಂಗೆ ಅಂತ ಊರುಗಳು ತಗೊಂಡು ಕಾನ್ಸೆನ್ಸ್ ಅನ್ನುವಂಥ ಊರುಗಳಿಗೆ ಅಂತ ಕನ್ನಡ ದೇಶದಾಗ ಊರಿಗೆ ನಾವು ಗೋಂಡಿ ಸಂಸ್ಕೃತಿಕ సాంప్రదాయక మా భాషక కన్నడ దేశంతో కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు మనకు రీసెంట్ మధ్యకి ఆనర్ లిటరేచర్ ఆ సాహిత్యం గుర్తించే మా భాష ఎప్పటికప్పుడు మదాంతరి మనకు వ్యవస్థ ఈ సందర్భంగా వేర్చుకుని ఉద్యోగ కైలాసం ప్రత్యేకంగా అభినందనకి మళ్ళీ ఉద్యోగ వారికి ఈ దర్శకుడు ఫర్దర్ స్టెప్స్ మానసికత వాళ్ళకి తప్పకుండా చర్చలు టికెట్ భారతీయ బుక్స్ನ సెల్లింగ్ అయ్యి చెల్లకే స్కూల్స్ನ విషయమై లైబ్రరీగా చూసుకోవాల్సి తప్పకుండా వాటిలో చర్చించడానికి నేను కార్యక్రమంగా డాక్టర్ గ్రహవానికి సందర్భంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలుగు నేడు మహాభారత అనుకుంటున్నా గోడిలో తీయడం చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా రచనలు చేసాం, కానీ గోడిలో చేయాలనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు. కైలాస్ టీచర్ గారు గంగా తొడసం గంగారాం మరి జరుగుతున్న మన ఆదివాసులని పొందుపరిచి పండుగ అనే మహాభారత్ కథను తను తొడసం కైలాస్ గారు పొందుపరిచారు. దాన్ని మనము రాయబడిన కవి గుండెలలో తను రాత్రి భావాలు రాసి నాది వాస్తవంగా जवान और वीर योधलो लड़ाई किसी ने सायना बती उनकी बेमरी वाली सायवा गुरु तेरी नीत बेदेबु ये दिलते आने बोला धर्म डगुर मतरा माव बुद्धि ते चुडुर आतरा మావ బుద్ధి తే చుడురు ఆతరా. ఇది పాడుతున్నాను నాకు కరమాసి నాకు ఏం వార్తలు కేంచము. సో మావ ధర్మ बच्चों डगर मत ठीक है నాకు ఇంక 50 साल తర్వాత 10 కంటే 40 సార్లు పాడుతూ కేంచము. సో ఇచ్చేపరిచ ధర్మದ गोष्टी సో పరంపరమ మహా సాహిత్యం రాయవచ్చు ఉండే మా కారు దాదా కైలాస్ దాదాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గరీబీ బోనే పుట్టునకి హరిబీ బోనే రోతాయో మావ పీడిత సుదురం పియానా मावा पीड़ित सुधरन पियाना मुनत पीड़िता विचर कियाना मावा मंद विचर कियाना